హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటున్నానండి. నేను మీ బాలకృష్ణ. నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ చాలామంది పెరుగుతున్నారండి. చాలా ఆనందంగా ఉంది. మేమైతే మొన్న సరదాగా అలాగా ఈవినింగ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హుస్సేన్ సాగర్కి అయితే వెళ్ళామండి. హుస్సేన్ సాగర్ మనం ఒకప్పుడు చూసేటట్టు అయితే లేదండి, చాలా మారిపోయింది. ఎందుకంటే చుట్టూ అనమాట బిల్డింగులతో చాలా అందంగా తయారైపోయింది. సో అప్పటికి 4:35 అవుతుందండి. ఇంక ఇనీషియల్ లైట్ సెట్టింగ్ అదండి, అది మనకు తెలంగాణకి సంబంధించిన సచివాలయం అండి. చాలా బాగుంది చూడండి, తాజ్మహల్లా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి 5:36 నియర్ బై అవుతుందండి. చాలా బాగుంది సచివాలయము, మీరు కూడా వెళ్ళి చూడండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అది చూడండి, దీపంలా కనిపిస్తుంది కదండి, అది అనమాట వచ్చేసరికి మాది అమరవీరుల, అదే తెలంగాణ అమరవీరుల యొక్క స్మారక గుర్తు అండి, చిహ్నం అది. ఎందుకంటే వాళ్ళ గుర్తుగా అది దాన్ని నిర్మించారంట. చాలా బాగుంది, దగ్గరికి వెళ్ళి చూసాము, చాలా బాగుందండి. నెక్స్ట్ అక్కడ చాలామంది కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా అయితే బాగుందండి. చూడండి, విజువల్గా చూస్తే ఎంత బాగుందో, తాజ్మహల్ అలాగే ఉందండి, చాలా బాగుంది. మీరు ఇల్లైతే ఒకసారి విజిట్ చేయండి. ఇంట్లోనే ఎంతసేపు చెప్పండి, అలానే ఉంటాము. అట్లా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటే బాగుంటుందండి. బయటికి వెళ్ళి ఈవినింగ్ చూసుకొని వస్తే ఇంట్లో ఉండలేకపోతున్నాం, చాలా ఎండలు ఉన్నాయి. అదే ఈవినింగ్ టైంలో వెళ్తే ఇలాంటివి మంచి మంచి చూసుకొని రావచ్చు. సరదాగా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుందండి. చాలా బాగుందండి. హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఇవి కూడా చూసి చాలా డేస్ అయిందండి. ఫస్ట్లో చూసాము, బట్ మనకు అంత పెద్దగా తెలియలేదు. ఇప్పుడు వెళ్ళి చూసినాక ప్రతిదీ దగ్గరికి వెళ్ళి చూసి చదివి అంటే క్లారిటీ అయితే వచ్చింది. చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలతో అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సమ్మర్ ట్రిప్. అండ్ అలానే చుట్టాలు కూడా ఊరు నుంచి వస్తారు కదండి చాలామంది మనకు సంబంధించిన వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. చాలా సరదాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్లో కొన్ని మెమొరీస్ వాళ్ళు కూడా అలానే ఉండిపోతాయి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, కానీ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తానండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోండి. కొన్ని లైఫ్లో మెమరీస్ అంటే ఇవేనండి కొన్ని. మేమైతే చాలా లేట్గా వెళ్ళామండి, కనీసం తిరగడానికి కూడా టైం సరిపోలేదు. ఎన్టీఆర్ పార్క్ వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ పక్కనే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుందండి, అక్కడ కూడా వెళ్దామని అనుకున్నామండి. బట్ ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే అది చూసుకుంటా ఆ సరౌండింగ్లో తిరగడానికి మాత్రమే చాలా టైం అయిపోయింది. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు వెళ్ళండి, కానీ కొంచెం వేగంగా వెళ్ళండి. అంటే ఆఫ్టర్నూన్ ఒక 2కి బయలుదేరితే ఈవినింగ్ 9కి వస్తారండి. మొత్తం అన్నీ ఎన్టీఆర్ గార్డెన్, నెక్స్ట్ మా షాపింగ్ మాల్స్, నెక్స్ట్ హుస్సేన్ సాగర్, నెక్స్ట్ అన్నీ చూసుకొని రావచ్చండి. 1 డేలో కవర్ చేయాలండి మొత్తం. ఎందుకంటే వెళ్ళినా కూడాను చాలా టైం అయిపోతుంది. ఆ చుట్టూ ఆ అందాన్ని చూసే సగం మనం మైమర్చిపోయి ఇటు వెళ్ళడానికి కావదండి. మాకైతే టైం సరిపోలేదు. ఏది వెళ్ళరా? ఏరి వెళ్ళరా? తడుచుకున్నావా? అవన్నీ తడిచావా?
ఇది వచ్చేసరికి హుస్సేన్ సాగర్ బోటింగ్ ఏరియా అండి. ఎక్కుదామని వెళ్ళాము. యాక్చువల్లీ బోట్స్ ఇక్కడ టూ స్పెసిలిటీస్ పెట్టారండి. నార్మల్గా సింగిల్గా బోట్లో వెళ్ళి బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అండి. ఆ బోట్లో అయితే 100 రూపీస్. లేదు మొత్తం మనము బుద్ధుడి దగ్గరికి కాకుండా ఓన్లీ డ్యాన్సింగ్ చూడడానికి సపరేట్ బోటింగ్ అయితే ఉంటుందండి. 2 బోట్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. 100 రూపీస్ బోట్ వచ్చేసరికి డైరెక్ట్గా బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్తారు, అక్కడ ఫొటోస్ అన్నీ దిగి రావచ్చు. ఇంకొకటి వచ్చేసరికి డ్యాన్స్ బోటింగ్ అని ఉంటుంది. దానికి ఎక్కామంటే ఖచ్చితంగా మనకి బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళమండి. అందులో అయితే డ్యాన్సర్స్ ఉంటారు, డ్యాన్స్ చేస్తారు, మనం చూడొచ్చు అండి. ఆ రోజు వెళ్ళాం చూడండి, ఆ రోజు అయితే చాలా ఖాళీగా ఉంది. సో చాలా జనాలు వచ్చారండి. వాటర్ చూడండి ఎంత గ్రీనిష్లో కనిపిస్తుంది, అది కూడా నైట్ విజువల్స్లో అయితే చాలా గ్రీనిష్గా ఉన్నాయండి. అదంతా చెత్త చెదారం అంతా నిండిపోతుందండి. కానీ హుస్సేన్ సాగర్ అదొక స్పెషల్ అండి. ఇంకా ఇప్పటికంటే నాకు తెలిసి మ్యాక్సిమం వినాయక చవితి నిమజ్జనంలో అయితే ఫుల్ ఇంకా ఎంజాయ్ చేయొచ్చండి. రకరకాల వినాయకుడులు, ఖైరతాబాద్ నుండి పెద్ద వినాయకుడు, ఇంకా చాలా వినాయకుడులు వస్తాయండి. చాలా బాగుంటుందండి. అక్కడ నిమజ్జనం అయితే ఉంటుంది. ఆ రోజైతే చాలా ప్రపంచం అంతా అక్కడే ఉంటారండి, అంత జనాలు ఉంటారు. సో చూడండి, చిన్న చిన్న బోటింగ్లో వీటికి వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. 700, 800 ఓన్లీ ఫర్ 2-3 మెంబర్స్కి మాత్రమే. బట్ ఏంటంటే చాలా స్పీడ్గా వెళ్తాయండి, జెట్ స్పీడ్లో వెళ్తాయి. చూడండి అది కూడా ఆల్రెడీ ఒక షిప్ వెళ్తుంది. సో చాలా అయితే బాగుంటుందండి. నేనైతే వెళ్ళమనే చెప్తానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఈవినింగ్ టైంలో సమ్మర్ ట్రిప్లో ఉంటుందండి. వాళ్ళు కూడా స్కూల్లో చదివి ఉంటారు, వాళ్ళకి కూడా బయటకు వెళ్ళాలని ఉంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, బయటకి ఎక్కడ తీసుకెళ్ళిన పార్కులు అక్కడ జస్ట్ కూర్చోవడం వరకే ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే అన్నీ చూడొచ్చండి, ఆల్ టైప్స్ ఉంటాయి. హుస్సేన్ సాగర్ని కవర్ చేయొచ్చు, నెక్స్ట్ సచివాలయాన్ని కవర్ చేయొచ్చు, ఎన్టీఆర్ గార్డెన్ కవర్ చేయొచ్చు, నెక్స్ట్ చాలా ఉన్నాయండి ఇంకా కవర్ చేయడానికి. నాకు తెలిసి వెళ్ళండి అనే చెప్తానండి, చాలా బాగున్నాయి. మాకైతే టైం అయితే అస్సలు సరిపోలేదు. ఇదిగోండి డ్యాన్స్ బోటింగ్ మేము ఎక్కాము. డ్యాన్స్ బోటింగ్కి వచ్చేసరికి 150 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. బట్ ఇంతకు ముందే మేమైతే నార్మల్ బోటింగ్ ఎక్కాం, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అయితే ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. బట్ ఈ బోటింగ్ ఎందుకు ఎక్కాలనిపించింది ఫస్ట్ టైము. ఎక్కినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యామండి. ఎందుకంటే డాన్సర్స్ కూడా ఎరగ తీసేసారండి, చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అందరూ, అమ్మాయిలండి. అలా చూస్తూనే ఉండిపోయాం. బట్ షిప్ తిరుగుతుంది కానీ హుస్సేన్ సాగర్లో మేము హుస్సేన్ సాగర్లో ఉన్నామో లేదనే ఫీలింగ్ కూడా మాకు కలగలేదు. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయి ఉన్నాం, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూస్తున్నాం అట్లా. బట్ సైడ్ అప్పుడప్పుడు ఏదో వాళ్ళు ఆపుతుంటే తప్ప, లేదు అని అంటే కంటిన్యూస్గా వాళ్ళకే చూస్తున్నామంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ బోటింగ్ అయితే ఎక్కండి, చాలా సరదాగా ఉంటుంది. పిల్లలకు కూడా డ్యాన్స్ చేపిస్తారండి. మన పిల్లలు ఎవరినైనా తీసుకున్నా కూడా లాస్ట్లో వాళ్ళతో డ్యాన్స్ అయితే చేపిస్తారు సరదాగా. పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. సో అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే, పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళండి. డాన్సర్స్ అయితే బాగా యాక్టివ్గా ఉన్నారండి, ఎరగదీసి పడేశారు, మామూలుగా లేవు. మీకు సౌండ్ అయితే ఇక్కడ ఆఫ్ చేసి పెట్టేస్తాను, ఎందుకు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి. మీరు కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నార్మల్గా షార్ట్స్ ఉంటాయి చూడండి, సాంగ్స్ అదరు కొట్టేశారండి. మేమైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇంకొకసారి రావాలైతే అని అనుకున్నాము. బట్ ఈసారి ట్రిప్ అయితే మార్చేసామండి, వేరే దిక్కు వెళ్తున్నాము. ఈసారి డైరెక్ట్గా మనం
ఏది వెళ్ళరా? ఏరి వెళ్ళరా? తడిచుకున్నావా? తడిచావా?